ఇతరుల గురించి మనము చాలాసార్లు మాట్లాడతాం. ఇతరుల గురించి చాలా ఆలోచించమా, ఇంకా ఆలోచనలకు హద్దే లేదు కదా, కౌంటే లేదు, ప్రయాసే లేదు. మాట్లాడడానికన్నా కొంచెం ఎనర్జీ కావాలి, పక్కన ఇంకో మనిషి ఉండాలి. కానీ ఆలోచించడానికైతే అన్లిమిటెడ్, ఎన్నైనా ఆలోచించవచ్చు. చాలాసార్లు మన గురించి మనం ఆలోచించే దానికన్నా ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఇంకొక మాట ఏంటంటే, ఆసక్తికరమైన విషయము, మనకి ఎవరంటే ప్రేమ ఉంటుందో వాళ్ళ గురించి కన్నా మనకి ఎవరంటే ఇష్టం ఉంటుందో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అవునా కదా? వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి కోపం పెంచేసుకుంటూ ఉంటాం. బీపీ ఉంటే బీపీ పెంచుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ తర్వాత ఏంటంటే మూడంతా మనసు పాడు చేసేసుకుంటూ ఉంటారు. చేయాల్సింది కూడా చేయకుండా కొన్నిసార్లు వారికి ఎవరంటే ఇష్టం లేదో, వారిని ఎవరు బాధిస్తున్నారో, వారిని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ గురించి చాలా టైం వేస్ట్ చేసుకుంటామండి ఆలోచించడానికి. చాలాసార్లు మనుషుల గురించి మనం తీర్పు కూడా తీరుస్తూ ఉంటాం చాలా ఈజీగా. వీ డోంట్ ఈవెన్ నో అసలు వాస్తవం ఏంటి, అసలు అంతరంగం ఏంటి, అసలు పరిస్థితి ఏంటి తెలియకుండా కూడా కొన్నిసార్లు చాలా ఈజీగా మనం తీర్పు తీరుస్తూ ఉంటాం ఇతరుల విషయంలో. అంత మాత్రమే కాదు, ఇతరుల విషయంలో కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, లేని వార్తలు కొంతమంది పుట్టిస్తూ ఉంటారండి. అందులో ఎక్స్పర్ట్స్. వాళ్ళకి చిన్న హింట్ దొరికితే చాలు ఎంత అద్భుతంగా కథలుతారు. మరి వాళ్ళు ఇంకెవరికైనా కథలు రాసిస్తే మంచిదేమో, కానీ నాటికలకు లేకపోతే మరొక వాటికి ఇతరుల విషయంలో నీకు తెలియని వాటి గురించి నువ్వు ఏమాత్రం కూడా లేని వార్తను పుట్టించడానికి వీల్లేదు. అది దేవుడు అంగీకరించేది కాదు. అయితే ద బెస్ట్ థింగ్ టు డూ అబౌట్ అదర్స్, ఇతరుల గురించి ఆలోచించడం కన్నా, అంటే బాధపడుతూ ఆలోచించడం కన్నా, కోపంగా ఆలోచించడం కన్నా, ఇతరుల గురించి మాట్లాడడం కన్నా, ఇతరుల గురించి తీర్పు తీర్చడం కన్నా, ఇతరుల గురించి లేని వార్తలు పుట్టించడం కన్నా, ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ అదర్స్ ఇస్ టు ప్రే ఫర్ దెమ్. ఇతరుల గురించి మనం చేయగలిగిన ఒక శ్రేష్టమైన దైవికమైన పని ఏదైనా ఉంది అంటే వారి కొరకు మనము ప్రార్థన